హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇండియా మీట్స్ యూరోప్. ఈరోజు మన రెసిపీ వెజ్ మంచూరియా. దానికోసం ఫస్ట్ క్యాబేజ్ గ్రేట్ ఆర్ గ్రైండ్ చేసుకోవచ్చు. మేము ఇక్కడ మిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం. మిర్చి ఆప్షనల్. గ్రైండ్ చేసిన దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి మిక్స్ చేయాలి. అలానే కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని మొత్తం కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి. మనకి కార్న్ఫ్లోర్ ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది. తర్వాత ఒక పాన్ తీసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ వేడి అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలిపి పెట్టుకున్న మంచూరియా మిక్స్ని చిన్న బాల్స్ లాగా చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని దాంట్లో ఎక్సెస్ ఆయిల్ పోవడానికి ఒక బౌల్లో టిష్యూ వేసి దాంట్లో ఈ మంచూరియన్ బాల్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేవర్ఫుల్ మంచూరియన్ గ్రేవీ కోసం ఒక పాన్లో ఆయిల్ వేసి అందులో చాప్డ్ గార్లిక్, పచ్చిమిర్చి, కరివేపాకు, స్ప్రింగ్ ఆనియన్, అలానే ఆనియన్ని పెద్ద సైజులో కట్ చేసుకొని వేసుకోవాలి. మేము ఇక్కడ కరివేపాకు ఇండియన్ స్టోర్లో ఫ్రోజన్లో తీసుకున్నాం. ఆనియన్ లైట్ బ్రౌన్ వచ్చాక కొంచెం సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసి అలానే 2 టీ స్పూన్స్ వెనిగర్, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు మనం మిక్స్ చేసిన దాంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. మేము ఇక్కడ 4 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ బట్టి వాటర్ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేశాక లిడ్ క్లోజ్ చేయాలి. ఒక 5 మినిట్స్ అయ్యాక లిడ్ ఓపెన్ చేసుకొని గ్రేవీ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ రావడానికి కొన్ని వాటర్లో కార్న్ఫ్లోర్ మిక్స్ చేసి దాన్ని ఈ బాయిల్ అవుతున్న వాటర్లో యాడ్ చేసుకుంటే గ్రేవీ థిక్గా అవుతుంది. అలానే కొంచెం కొత్తిమీర వేసి మిక్స్ చేసుకోవాలి. ఒక 1 to 2 మినిట్స్ ఆగి గ్రేవీలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ వేసుకోవాలి. వాటికి గ్రేవీ బాగా అబ్జార్బ్ చేసే వరకు ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచూరియా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.